హాయ్ అండి అందరికీ. కరివేపాకుతో ఒక మంచి పచ్చడి చూద్దాం రండి. ఏ కూరలో వేసినా తీసి పారేస్తారు కదా, పువ్వు అనకుండా తినేదిలాగా చేసుకుందాం వచ్చేయండి. కావాల్సిన పదార్థాలు చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. జీలకర్ర వేయించేసుకోవాలి. ఇవి కాస్త వేగాలి. ఎండుమిర్చి వేసి చింతపండు అండి, ఒక పెద్ద నిమ్మకాయలు, దాంతోపాటు కాస్తంత పసుపు పాటు కరివేపాకు వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని వాసన పోయేదాకా వేపేసుకోవాలండి. ఇలా వేయించుకున్న దాన్ని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని మిక్సీ పట్టేసుకుందాం వచ్చింది. కావాలంటే కాస్తని వాటర్ యాడ్ చేసుకోండి. రుబ్బేసుకొని కొంచెం బరగ్గానే ఉంచుకుంటేనే బాగుంటుందండి. దీనికి పోపు వేసుకుందాం. పెనం పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకొని పోపు వేసుకోవాలి. కాస్తంత ఇంగువ వేసేసుకోండి. ఇలా వేసేసుకోవాలి.